ఈరోజు అయితే మనం ఓన్లీ అప్ అనే గేమ్ ఆడబోతున్నాం. ఇది నా ఫస్ట్ గేమింగ్ వీడియో కాబట్టి ఎవరైనా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి. మీరు షార్ట్స్ చూసే ఉంటారు, అవి కాదు. ఇప్పుడు నేను దీంట్లో మాత్రం గేమింగ్ వీడియోస్ మాత్రమే పెడతాను ఈ ఛానల్లో. కొన్ని అలాంటివి కూడా పెడతానులే, అంటే షార్ట్స్లో పెట్టే అలాంటివి పెడతానో లేదో నాకే తెలీదు. నాకు ఎప్పుడు ఇష్టం వస్తే అప్పుడు పెడతాను. ఓకే, డోనస్ పైకి వచ్చేస్తున్నాం. నాకు తెలియకుండానే ప్రాసెస్ చేసేస్తున్నాను. చాలా హైట్ 27లో ఉన్నాం ఇప్పుడు. 32, 33, 34. అయినా ఈ గేమ్ నేను ఫోన్లో ఆడుతున్నాను. అంటే నాకు పీసీ వస్తుంది. మీరు అంత చిన్న పిల్లాడికి అప్పుడే పీసీనే అనుకోవద్దు. ఎందుకంటే మా అమ్మ అంటే నేను సైలెంట్గా డీసెంట్గా ఉంటే తీసిస్తా అనేది మా అమ్మ. ఇంత పెద్ద జంప్. ఓకే, నేను ఇంతకుముందు ఒకసారి ఆడాను, ట్రై చేశాను. అంటే నేను అన్ని గేమ్స్ ఇన్స్టాల్ చేసి అన్ఇన్స్టాల్ చేసా అది చేస్తూనే ఉన్నా. కాబట్టి లాస్ట్కి ఇది దొరికింది మంచిది. ఓ పాడేటట్టున్నానే. అదే అది చెప్పడం మర్చిపోయాను. నేను ఇంగ్లీష్లో వీడియోస్ చేయాలా, తెలుగులో వీడియోస్ చేయాలా, ఇంగ్లీష్లో వీడియోస్ చేయాలా, తెలుగులో వీడియోస్ చేయాలా అని చాలా అంటే చాలా ఆలోచించాను. కానీ నాకు అసలు ఒక ఐడియా కూడా రాలేదు. మీరు కామెంట్స్లో చెప్పండి. మీరు కామెంట్స్లో చెప్తే నేను ఆ లాంగ్వేజ్లోనే ఈ ఛానల్లో వీడియోస్ చేస్తాను. ఓకే, ఈ కార్స్ పైకి అయితే వచ్చేసాం. బ్లూ కార్. ఇదేం కారు? ఏం కారులే. ఏంట్రా, జంప్ చెయ్యి. సైడ్కి జస్ట్ మిస్, కాస్తుంటే పడిపోయాను. అయ్యా, నిజంగా గేమ్లో కొన్ని కొన్నిసార్లు చాలా భయం వేస్తుంది, ఏడ పడతామా అని. ఇప్పుడు ఇలా దీని తర్వాత పైప్స్ ఉంటాయి నాకు తెలిసి. జస్ట్ మిస్, అప్పుడు కింద పడతా ఉన్నా. దీని రూట్ కూడా నాకు తెలుసు. ఓయమ్మ, ఎంత ట్రిక్గా ఉంటుంది ఇది. ఇది మధ్యలో యాడ్ బ్రేక్ అని చూపిస్తుంది. అవన్నీ మనం పట్టించుకోకూడదు, ఎందుకంటే ఆ యాడ్ బ్రేక్ చూపించేది ఫేక్. అది అంటే మనల్ని ఆపడానికి అది చూపిస్తుంది అట్ట. వీడు అయినా నాకు ఎందుకో తెలీదు, వీడు గేమ్లో ప్రతి ఒక్కటి పెట్టేస్తాడు. అంటే చీమ గుట్ట ఏది అనకుండా ప్రతి ఒక్కటి పెట్టేస్తాడు. నేను ఆల్రెడీ ఎంత ఆడేసాను. చెక్ పాయింట్స్ కూడా ఖాళీగా లేవు. ఒక్క స్లాట్నే ఉన్నది చెప్పండి చెక్ పాయింట్స్. మా చెల్లి పక్కనే కూర్చో ఉన్నది. దాన్ని నోరు మూసుకొని ఉండమని నేను, లేకపోతే ఈ పాటికి గోల్ చేసేది. సరే, 4 minutes నుంచి ఇప్పుడు ఆడుతున్నాను. ఒక్కసారి కూడా కింద పడలేదు. చూద్దాం ఒకసారి పడతామో లేదో. ఇది ఇంపాసిబుల్ అని కొందరు గేమ్ అంటే హవర్స్ పట్టింది వాళ్ళకి చేయడానికి. నిజమైన గేమ్ కాదు ఇది. మళ్ళీ నిజమైన గేమ్ అనుకున్నారు. అసలు గేమ్ ఇంకా పెద్దది, స్పేస్లోకి వెళ్ళాల. నేను ఎంత ప్రోగ్రెస్ చేశాను నాకు తెలుసు. 170 హైట్లో ఉన్నా, 172, 173. చాలా స్పీడ్గా అయిపోతుంది. బై ద వే గైస్, మీకు తెలిసే ఉంటుంది, మా చెల్లి షార్ట్లో రెండో చెల్లి కూడా ఉంది మాకు. అవన్నీ నాకు అనవసరం అనుకుంటారేమో మీరు, అందుకే ఇవన్నీ ఎందుకులే, పర్సనల్ డీటెయిల్స్గా. ఇక్కడ సైడ్ నుంచి అసలు
ప్యాసేజ్ ఎందుకండి? అదే నాకు డౌట్. ఏమైనా సీక్రెట్ ఉందా అక్కడ? నువ్వు నోర్మయ్యే. చూడండి పక్కన ఏదో వాగుతానే ఉంటుంది 24 గంటలు. రాక్షసి స్వామి. ఎక్ బిట్ అని వాగుతుంది. ఇప్పుడు మనం 269 ఉన్నాం. దీనికి చూడండి అంటే ఇన్విజిబుల్గా ఉంటాయి, ఇన్విజిబిలిటీ ఉంటాయి. ఇన్విజిబుల్ ఫ్లోర్ అలానో ఏమో. గైస్ మీరు మాత్రం కామెంట్ చేయండి గైస్. నాకు పిచ్చి ఎక్కిపోతుంది. తెలుగులో చేద్దామా ఇంగ్లీష్లో చేద్దామా, తెలుగులో చేద్దామా ఇంగ్లీష్లో చేద్దామా? ఇదే స్వామి. ఓకే మనమైతే ఇప్పుడు 345 అయినా నాకు ఎందుకు ఈ బెడ్ దేవుడా ఏంద్రా పప్పా సందు నుంచి పడిపోయినా బాబు. మళ్ళీ చేయాలి మొత్తం. మళ్ళీ ఆయన ఎడిటేట్ చేస్తుంది నిజంగా. అంత పైకి వెళ్ళి ఒక్కసారిగా కింద పడిపోతే మళ్ళీ అది చేసిందంతా అంటే నాకు ఆ హౌసెస్ కాడ మళ్ళీ ఆ హౌసెస్ కాడికి వస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. ఇంకో అది చెడ్డమనే లోపు టమామని పెట్టినా కింద. అయ్యో ఫాదరా స్వామి. జంప్ ఇటు పక్క జంప్ చెయ్యి. అసలు ఎట్టుకెళ్ళిపో. గైస్ మీరు ఎప్పుడైనా యామ్ ఫిష్ గేమ్ ఆడాలనుకుంటారా? అది మీరు ఫోన్లో ఆడాలనుకుంటే అస్సలు ఐయామ్ ఫిష్ అని ఉంటుంది చూడు, అది మాత్రం నక్కద్దు. ఎందుకంటే అది ఫస్ట్లో ఐయామ్ ఫిష్ అడ్వెంచర్ అని చూపించి అంటే నార్మల్ మొత్తం గేమ్ చూపిస్తుంది. ఇప్పుడు చూపించినట్టే నార్మల్గా గేమ్లో ఎట్లా ఉంటుందో, కానీ నిజానికి అక్కడ కథ వేరు ఉంటుంది. అదొక ఫోన్ది అంటే ఐఎమ్ ఫిష్తో వీడియో కాల్ మాట్లాడేది. అది ఫేక్, అది ఊరికే అడి చెప్తుంది. లావులు పోతే అది ఫోన్. నేను కూడా మోసపోయాను. అది నేను డౌన్లోడ్ చేసి ఐఎమ్ ఫిష్ ఫస్ట్ ఐఎమ్ ఫిష్ వీడియో పెడదాం అనుకున్నాను నేను, కానీ అది మోసం చేసింది కాబట్టి ఓన్లీ చెప్తూ పెట్టా. ఇది నా దగ్గర ఎప్పుడో ఉంది. ఆ ప్రాసెస్ మొత్తం మళ్ళీ చేసాం. ఇప్పుడు ఈ హెలికాప్టర్లోంచి పోతున్నాం. కొన్నిసారి ఎక్కడ మనం పడింది ఇంటికాడు కదా. సరే నువ్వు నోర్మి విడి, నువ్వు నోర్మి పక్కన వాగుతానే ఉండే గైస్. వీడియో చేయాలంటే ఈ డిస్టర్బెన్స్ మొత్తం ఉండకూడదు. సౌండ్స్ ఏమైనా వస్తుంటాయి, దాన్ని పట్టించుకోద్దు. ఎడిట్ కూడా కాదు అది. దీది నువ్వు పక్కకి వెళ్ళు, లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోయినాను డిస్టర్బ్ చేయకుండా. ఉర్రే అంత పెద్ద జంపది. ఆ బ్యాగ్ పక్కన ఉర్రే ఫస్ట్ నుంచా. అక్కడ బెడ్ ఉంది పరిగి అంత చేశారా. అక్కడ మళ్ళీ పడ్డాను. కర్మ. చేసిందంతా చేసి ఇప్పుడు మనం కింద పడితే బ్యాక్ అని బటన్ వస్తుంది చూడు, అది నొక్కినా ఫస్ట్ అంటే ఎక్కడ నేను
ఇంతకుముందు ఎక్కడ వరకు ఆగానో అక్కడి వరకు వెళ్తాం. అది దాని అయితే కొంచెం పైకి సరే దూరా కరెక్ట్ కత్తిపోయిన పడు ఉన్నాయి కదా, మళ్ళీ దూకు. ఎక్కడున్నది అది? ఇక్కడే ఉందా? జస్ట్ మిస్కేస్. ఇక్కడ ఉంది. చేయలేనే పచ్చక ఇలువైనే పడు బాబు పడు. అది నువ్వు పక్క నుంచి వెళ్తావా లేదా? ఈ సైడ్ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతాను. ఊరి 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 సర్లే, ఇది పైకే ఎక్కువ ఉంటుంది కదా, పైకే ఎక్కుదాం. ఇది చేయడం చాలా ఈజీ. సైడ్ నుంచి వెళ్ళిపోతే సరిపోద్ది. కాస్తుంటేనా కాస్తుంటే చచ్చేవాడు కాదులే, పడేవాడి. బ్యాగ్ ఇప్పుడు బ్యాగ్ నువ్వు గమ్మునుండు. ఈరోజు అయ్యేటట్లేదు అసలు. లేసిపోయింది. జప్ దానిపైన ఏం మాట్లాడడం అర్థం కావడం లేదు, ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇప్పుడైతే కరెంట్ పోయింది, అది మాత్రం నాకు తెలుసు, ఇంకేం తెలియదు. జంప్ జంప్. లేకపోతే నాకు చెప్పండి. లైట్ లేదు, ఆడిగో లైట్ లేదు నాయనా, కరెంట్ లేదు. నీళ్ళు పోసేసిరా బాగా. ఇందా జస్ట్ మిస్. మీరు ఎప్పటి నుంచి నాకు తెలుగా అయితే వీడియో ఎంజాయ్ చేయాలనిపిస్తుంది నిజంగా. మొత్తం చూస్తుంటే
పడుతూనే ఉంటా, చేస్తూనే ఉంటా. నాకు ఇక్కడే కదా పడింది. యూట్యూబ్ చేస్తే డబ్బులు వస్తుంది ఇప్పటికే అంటారు అనుకున్నా. ఓకే, ఒక్కసారి కూడా పడకుండా చేయడం నా వల్ల కాదు రోయ్. ఏందో మనసాలు పడ ఒకసారి కాదు. ఓకే, ఈ సైడ్ నుంచి అవునా? సరే, ఈ సైడ్ నుంచి వెళ్ళమాట వెళ్ళొచ్చులే. వెళ్ళాం ఈ పక్కకి, ఈ పక్క. ఈ నార్మల్ గేమ్లో మంచి గేమ్ ఉంటుంది చూడు, నిజమైన గేమ్ గైస్. దాంట్లో వీడు ఎంత పైకి జంప్ చేస్తాడంటే నిజానికి ఇంత పైకి కాదు, అంటే మనిషి జంప్ చేయలేంత పైకి జంప్ చేస్తాడు. అంత హై జంప్స్ ఉంటాయి అక్కడ దాంట్లో. దీంట్లో ఇక్కడ ఎందుకు కానీ వీడికి ఇంత చిన్న జంప్ పెట్టి అక్కడ అంత పెద్ద జంప్ పెట్టాడు. ఎలా అని నేను వెనక్కి పోయి వచ్చాను. ఓకే, రోస్ ఇది ఈ సన్ఫ్లవర్ పెట్టిన దేవుడా. ఈ బ్యాక్ ను కదా అయింది. హాయ్ జీరో గైస్ కదా. ఓకే, మళ్ళీ వచ్చి నేను వేరే వాళ్ళు అంటే ఈ బాడీ ఏం చేసేవాళ్ళు. ఓకే ఓకే ఓకే, పల్లె ఇరిటేషన్ తెప్పిస్తాయి. ఫస్ట్లో ఉంది ఎవరికైనా ఈజీగా ఉంటుంది, తర్వాత అవుతుంది చిత్తడి. అప్పుడు అంత పైకి పోయినా మళ్ళీ ఇందిరా ఈ డోనట్లో బిస్కెట్లో ఏంటియో అది. అబ్బా వా చేసి డబ్బా అన్నారు కదా, మీరు ఖచ్చితంగా కొబ్బరి నుండి డబ్బా అంటారు. కొబ్బరి నుండి ఎందుకు వస్తే నెతికి. ఓకే, ఇట్టా 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 సైడ్కి. తర్వాత అదేందో బోర్డు మీద చెప్తుంది కదా, చేపలా ఉంది అది. అది చేపే. నేను గ్రాండ్ వీడియో కూడా చేస్తాం అనుకున్నాను, కానీ నాకు కొంచెం భయం. నేనైతే బెడ్ కింద నుంచి బయటకు వచ్చేవాడినే కాదు, బయటికి రాను కూడా. వస్తే చంపేస్తుంది. అది భయపడించడానికి చూసినారు మాత్రానికి. ఎవరు పిజ్జా కుక్కీ ఈ గేమ్ తయారు చేసినట్టు దొరికితే కానీ నేను నోట్లో అసలు ఈ గేమ్లో ఎన్ని పెట్టాడో అని గుర్తు. నాది ఏమో తయారు చేస్తా అన్బీటబుల్. నువ్వు గోకద్దే కుచ్చు అని గూపుతుందా. సౌండ్ అనిపిస్తుందా? అది క్రాక్ సౌండ్. అది కాదు ఇందాక వచ్చింది ఆ సౌండ్. ఎక్కడ అది పక్కనే ఉందా ఇప్పుడు? వద్దు వచ్చిందా? ఇందాక అంత పైకి పోయినా కనపడలేదు. ఎక్కడ నేను చేయలేను. ఎందుకు మరి నువ్వు ముందరికి వెళ్ళి చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు.
నువ్వు సైడ్ నుంచి వెళ్ళిపోరా ఇప్పుడు. ఏం ఆ సైడ్ నుంచి వెళ్ళిపో. టిక్కి 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 టిక్కు టీ టీ టిక్ టిక్ టీ గుట్టి టిక్కి టీ 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 టిక్కి టీ టీ. బ్యాక్ నొక్కేసా. అడ్వర్టైజ్మెంట్ వస్తుంది కదా, నేను ఎక్కడ వరకు చేసానో అంతవరకు వెళ్ళిపోతా. మళ్ళీ వచ్చేసాం. ఇంకా వీడియో ఇక్కడికి ఎండ్ చేసేద్దాం. అంత తొందరగా కాదు, మళ్ళీ కిందకి దూకుతా. గైస్ ఇదంతా మీకు చూపిస్తా గైస్. ఇప్పుడు అంటే నేను చెయ్యలేను కానీ చూపిస్తా. ఎంత పైకి వచ్చాను నేనే వచ్చాను. ఏం చేయలేదు, నేనే వచ్చాను. చూడండి ఇక్కడ మనం ఈ సైడ్ నుంచి వెళ్ళాలి. ఈ మెటల్ అది ఆ ల్యాడర్ అసలు ఎక్కడం పాసిబులే కాదు. చాలా ట్రై చేస్తాను, పక్కన అది ఉన్నదని నాకు తెలియని కూడా తెలియదు. కానీ ఆ పైన బోర్డు చదవండి కదా మిమ్మల్ని. ఓహో అది మర్చిపోయాను కదా. చూసారే వీడు ఎలా గ్లిచ్ అవుతాడో. అయినా మళ్ళీ మెట్లే కదా, ఎక్కడ చూడండి ఎంత ప్రాసెస్. 2 trillion years అయింది చెప్పారు. 2 trillion years అని. 2 trillion years ఇక్కడ కాదు, ఈ సైడ్లో ఉంది. ఇక్కడికి వచ్చాను. తర్వాత కంగ్రాచులేషన్స్, యు ఆర్ at 615. దట్ ఈస్ ద హైయెస్ట్ పాయింట్ అట్ ద గేమ్ ఎట్ అంటే ఇంకా గేమ్ అయిపోలేదు, ఉంది, చాలా ఉంది. ఇదండి ఇక్కడ ఈ మెట్లంతా నాన్ సెన్స్. ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలి. చూడండి అక్కడి నుంచి అక్కడ వెళ్ళాలి. ఈ బస్సు తిన్నా ఇక్కడ ఇదండి. ఇక్కడ నుంచి ట్రైన్ పై నుంచి ఆ బస్సు పైకి వెళ్ళి ఆ కార్ పై నుంచి వెళ్ళాలి. తర్వాత మళ్ళీ ఇదేమో ఉంటుంది. ఇదంతా ఈజీ పార్ట్, నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. తర్వాత ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మనకు ఈజీగా అనిపిస్తుంది కదా. ఎక్కింది ఇదిగు, ఇక్కడ ఇదిగోండి. ఇక్కడ కింద ఉంటుంది, పైన లేదు, ఏం లేదు పైన. ఇక్కడ నాకు చాలా కష్టం. ఇక్కడి నుంచి అక్కడి వరకు జంపు, పెద్ద జంపు. అలా జంప్ చేస్తాను నేనైతే. చూడండి ఇక్కడ కదా, ఇక్కడి నుంచి ఇక్కడ జంప్ చేయాలా పైన. ఏదదే నేను అక్కడ అనుకున్నా, ఆ రాడ్ ఉంటుంది అదే ఆ రాడ్ అనుకున్నా. ఎక్కడుంది అది? ఎక్కడుందా? నేనైనా చేసింది తెలుసా. దాన్ని నేను ఇక్కడికి వెళ్ళి ఈ సైడ్కి వెళ్ళి ఈ మేట్లన్నీ ఎక్కేయాలా. నాకు అప్పుడు నేను చూశాను బెడ్ పనికొస్తుంది. ఇదో ఇక్కడి నుంచి అక్కడికి ఇలా దూకా పందీలు. అందుకని ఇక్కడి నుంచి అక్కడ దూకితే ఈజీగా వెళ్ళిపోయాయి గైస్ అక్కడికి. ఇదంతా మళ్ళీ నాన్ సెన్స్. మళ్ళీ బ్యాగ్ నొక్కేద్దాం. దగ్గర ఇలానే వచ్చాను, బ్యాగ్ నొక్కేసి ఏమనుకోదు. తర్వాత ఇదంతా నాన్ సెన్స్ ఎందుకు కానీ దిక్కేసిపోతా. పుష్పడైలా ఉంది కదా. ఇక్కడ నాకు ఎంత కష్టమో చూడండి. ఇక్కడే సందులో ఇరుక్కుపోతూ ఉన్నా. ఇక్కడి నుంచి రావాలా, కానీ దిగేటప్పుడు చూడండి ఏం లేదు. బ్యాక్ నొక్కేసి ఎంత ఈజీ. వచ్చేటప్పుడు చుచ్చు. ఇప్పుడు
బ్యాగ్ నొక్కేస్తే సరిపోద్ది. అది కూడా అడ్వర్టైజ్మెంట్ అని చూపించదు, అది కూడా ఫేకే. ఇటు కిందకి వెళ్ళిపోతూ ఉండొచ్చు. ఓకే, ఇదంతా తట్టుకొని ఎలా ఏమైపోయింది కదా అంటే ఇదండి. ఇక్కడ బాబు చుక్కలు ఇందాక చూపించే కదా, దాన్ని దాటితే అక్కడ ఇంకా ఉన్నది సాధారణంగానే. అది జంప్ చేశారు చూడు, అది వెనక్కి వచ్చేయాలి గైస్. ఏంది మళ్ళీ పైనుంచి రాలేదు నేను. కింద నుంచి పైకి పోవడానికి చాలా కష్టపడినా, మళ్ళీ పైనుంచి కిందికి పోవడానికి చాలా కష్టపడతాను. వెళ్ళిపోతున్నాను అండి దీనికి, కానీ దీనిపై నుంచే వెళ్ళాలి. దిగడానికి ఎంత కష్టం ఉంటారంటే ఎక్కడానికి ఎట్ట ఉంటుంది. ఏందా నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను తెలుసా నీకు? యూట్యూబ్ వీడియో చేస్తున్నాను. నువ్వు వచ్చి అన్నావు అనుకో, మూతి పళ్ళు రాళ్ళు కొడతా. సరేలే, నీకు చెప్పాల్సిన అవసరం లేదు. చూస్తే చూడు, లేకపోతే గమ్ముండు. అండి చేసాం, ఇది మీకు చూపించాను. చెప్పండి, దానిపైకి ఎక్కచ్చా? తెలుగు కూడా తెలియదు కదరా, దానిపైకి ఎక్కచ్చని. గేస్ నేను సబ్స్క్రైబర్స్ రాని పిలుస్తాం ఏంట్రా అనుకుంటారు కదా, నేను మిమ్మల్ని కాదు పిలిచింది రాని, నాలో నేను అనుకుంటున్నా. నేనేమనుకోవద్దు. ఈ ప్రాసెస్ అంతా జరగాలంటే 1 year పడుతుంది అనుకుంటా. 27,600 490 హైట్ నాది ఇప్పుడు. అంటే ఎందుకులే 615కి వచ్చేసింది కదా అప్పుడు నిజానికి అది 615 చూపించడంలే, 602 అని చూపిస్తుంది. పైకి చెప్పేస్తే 639 చేసేసి 1 సెకండ్ కూడా 614 1 సెకండ్ 649 వస్తుంది, మళ్ళీ వచ్చేస్తుంది 612కి దిగేసి. ఇదే ఇక్కడ అస్సలు నేను ఒక్కసారి కూడా పడలే. టిక్ టిక్ అని ఒక్కసారి కూడా పడలే. ఈజీ గేస్. కరెంట్ వచ్చేసింది గేస్. కరెంట్ వస్తే నువ్వు నాకెందుకు చెప్తున్నావు అనుకోవచ్చే, మీరే అనుకోకండి. ఎందుకంటే మా కరెంట్ పోతే మీకు కరెంట్ పోతుంది, మీ కరెంట్ పోతే మాకు కరెంట్ పోద్ది, ఇద్దరికి ఒకటే కదా. అందుకే చెప్తాను, మీకు వచ్చుంటే మీది ఒకవేళ రాజంపేట అయ్యి ఉంటే మీకు అలా ఉంటుంది కదా. రాజంపేట అంటే తెలియదు. అన్ని ఊళ్ళకి ఒకేసారి కరెంట్ పోతుందా? అంటే ఒక ఊళ్ళో మా ఫ్రెండ్ ఉండాలి, ఒక ఊళ్ళో నేను ఉండాలి, అప్పుడే అది తెలుసుకోవచ్చు. ఇక్కడ చూడండి చుక్కలు వినపచ్చాయి నాకు. ఇది ఎక్కాలంటే వెనక్కి పోయి దూకాల, అప్పుడు ఎక్కుతారు. నేను సరేనా చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకా కష్టం. ఇది ఈజీ అండి, ఎవరికి జంప్ వేయాలా. అక్కడ కింద మీకు కదా కనిపిస్తుంది చూడు, అది ఫేక్. ఇది ఈజీ, ఇవన్నీ ఈజీ గాయస్. ఇది స్పైక్స్ ఉన్నాయి కదా, ఈ ఫేక్ స్పైక్స్ ఏం చేయలేవు. అంటే మళ్ళీ ఫస్ట్ నుంచి వద్దామని అది ఇది గాయస్. ఇక్కడ నాకు చుక్కలు కనపడినప్పుడు చూడండి, ఇంత పెద్ద జంపు డ్యాన్స్ చేసాం కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎగురుకుంటూ వెళ్తే అలా పడిపోతాం. బ్యాగ్ నొక్కితే సరిపోతుంది. ఎందుకురా, కానీ అది చాలా ఈజీగా, చాలా వెనక్కి పోవాలంటే. నేను వచ్చిన కాడ కొంచెం వెనక్కి పోయింటే నేను చేసేవాడిని. ఇప్పుడు
ఇప్పుడు నేను ఎందుకు రా బ్యాగ్ నొక్కా ఫస్ట్ అన్నీ చూపించా కదా నేను మళ్ళీ చూపించుకుంటా రావాలట దూకెత్తే రావద్దు పని దూకెత్తే పని అవ్వదు నేను వెళ్ళేది డైరెక్ట్ ఆ కిందికే సరే అక్కడ వరకు మీకు తెలుసు కదా ఆ ప్రాసెస్ అంతా నేను మళ్ళీ చేశాను ఇంకా ఈ వీడియోని ఇక్కడ ఎండ్ చేస్తున్నాను సరే హ్యాపీ ఎండ్ కోసం మళ్ళీ ఆ పైకి వెళ్ళిపోదాం ఇదండి ఇక్కడ నేను ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను అసలు నేను గేమే ఆడలేదు సారీ ఓకే ఇంకా బాయ్ బాయ్ ఈ వీడియో ఇంకంతే లైక్ చేసుకోకపోతే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్